ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి కర్నూలు పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి కురవనాగర్ను గెలిపించాలని రేపు ఆదోని ప్రజలను ఓట్లు అభ్యర్థించేదానికి డాక్టర్ పార్థను గెలిపించాలని చెప్పేదానికి వస్తూ ఉన్నారు. దాదాపు 2 నుంచి 3 మధ్యలో ఇక్కడికి వస్తారు. 3 గంటల నుంచి ఇంచుమించు రోడ్ షో, 5 గంటలకు మన భీమా సర్కిల్లో రోడ్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లనే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అలాగే ఆదోని పట్టణ ప్రజలకు ఎంతో శుభదినం. ఒక భారత రక్షణ శాఖ మంత్రి మన ఆదోని పట్టణాన్ని కాపాడండి, ఆదోని డెవలప్ కావాలి అంటే డాక్టర్ పార్థను గెలిపించండి, ఆదోని డెవలప్ కావాలి, కర్నూలు జిల్లా కావాలంటే మన కురవ పంచలింగాల నాగరాజు గారిని ఎంపిక గెలిపించండి అని చెప్పి రేపు ఓటర్లకు చెప్పేదానికి, అడ్రస్ చేసేదానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం. బీజేపీ అలయన్స్లో ఉండడం వల్ల, జనసేన అలయన్స్లో ఉండడం వల్ల, వాళ్ళ అభ్యర్థిని ఇక్కడ ఆదోనిలో ఉండడం వల్ల ఈ ప్రాంతం బాగుపడేదానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మనం కలిసి పనిచేస్తున్నప్పుడు భారతదేశం అంతా కూడా వెనకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు రెండో బొంబాయిగా పేరున్నటువంటి ఆదోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడక్కదినే పరిస్థితికి వచ్చాం. పరిశ్రమలు పోయినాయి, జాబులు పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే పేద ప్రజలు ఇంకా పేదలుగా తయారైన్నారు. కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి వీటినన్నింటినీ ఒక్కసారి మనం సెంట్రల్ ఫండ్తో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏపీకి ఉంది. ఎందుకంటే మన ఏపీలో వెనకబడి ఉన్నాం, డబ్బులు లేవు, సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాల్సిందే. కాబట్టి పార్థను ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మాది, మీది, మనందరిది. కాబట్టి రేపు ప్రజలు విరివిగా వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ఖచ్చితంగా మీ అభ్యర్థిని గెలిపిస్తాం, మాకు మా పట్టణానికి వరాలు ఇవ్వండి అని అడిగే సమయం వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు 2 గంటలకు వస్తూ ఉన్నారు. అలాగే 5:30 దాకా ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ. రేపు భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆదోని వస్తూ ఉన్నారు. ఆదోనిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. అట్లాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, కర్నూలు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నాగరాజు గారిని అందరినీ కలిసి దీవించడానికి, ఇక్కడ మేమున్నామని చెప్పడానికి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇక్కడ గెలిస్తే విరివిగా నిధులిస్తామని చెప్పడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా మీకు ఉంటుంది అని చెప్పడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఈ 2024 ఎన్నిక నాకు వ్యక్తిగతంగా నేను ఒకటే, ఆదోనిని కనీసం మంచినీళ్ల సమస్య తీర్చాలంటే కూడా 500 కోట్ల 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయాల్సిన అవసరం ఉంది. మిగతావన్నీ కలిపి ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని డబ్బులు అవుతాయో. మళ్ళీ పారిపోయిన ఆదోనిని వెంటిలేటర్ మీద ఉండి అని చెప్తా ఉంటారు ప్రజలందరికీ కూడా. దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. ఒకప్పుడు 2వ బాంబేగా ఉన్నటువంటి ఆదోనిని మళ్ళీ ఆ స్థాయికి తీసుకోవడం కూడా ఆషామాషి వ్యవహారం కాదు. దానికి తప్పనిసరిగా 2-3 సంవత్సరాలు కనీసం పనులని మొదలు పెట్టడానికి అవుతుంది. కానీ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సహకారంతో ఆదోనిని తప్పనిసరిగా మళ్ళీ పునర్నిర్మించుకున్నాం. ఆదోనిని ముందు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలకు తీసుకెళ్తామన్న నమ్మకం ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడ పోయినా సరే బ్రహ్మరథం పట్టుతా ఉన్నారు. మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే లాభం చేయాలని పేపర్లు ఇస్తా ఉన్నారు. మాకు తప్పనిసరిగా ప్రజలు ఒకవైపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఒకవైపు, తప్పనిసరిగా ప్రజలకు మంచి చేసే దిశగా ఒకవైపు పార్టీ నాయకులు ఉన్నారు, ఒకవైపు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, నేను భారతీయ జనతా పార్టీ, అందరూ బాధ్యత తీసుకొని ప్రజల్ని కాపాడుకుంటామని హామీ ఇస్తాము. అంతేకాదు రేపు కార్యక్రమ వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు 3 గంటలకు ఇక్కడ హెలిప్యాడ్లో దిగుతారు, ఆదోనిలో దిగుతారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా రోడ్ షో జరుగుతుంది.
తిక్కస్వామి దర్గా దగ్గర నుంచి భీమా సర్కిల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రోడ్ షో జరుగుతుంది. మధ్యలో భీమా సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక సభను ఏర్పాటు చేస్తాను. ప్రజలు ఆయన మాటలను వినడానికి చూపిస్తున్నారు. చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారనుకుంటా ఉన్నాం. వచ్చి ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఇచ్చే హామీలు తీసుకోవడానికి, ఆదోని ఎలా కాపాడుకుంటారో ఆయన నోట్లో వినాలని ప్రజలకందరికీ కూడా ఉత్సాహంగా ఉంది. తప్పనిసరిగా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళకి సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. దయచేసి రండి, అందరూ వచ్చి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారు, భారతీయ జనతా పార్టీ గొంతుకు ఎలా ఉంటుందో వచ్చి చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా